నమస్తే. రాజకీయాల్లో రాములమ్మగా పేరు పిలుచుకునే విజయశాంతి గారు మొత్తానికైతే మాత్రం మౌనం వీడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారని చాలామంది అనుకుంటున్నారు. కానీ దానికి భిన్నంగా కొంతకాలంగా అయితే మాత్రం ఆమె మౌనం ప్రదర్శిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా అడపా దడపనే యాక్టివ్గా ఉంటున్నారు. గతంలో రెగ్యులర్గా సోషల్ మీడియాలో పోస్టులతో ప్రతిపక్ష పార్టీలను కూడా ఇరుకున పెట్టేలాగా ఆమె పోస్టింగ్లు ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చాలా దూరంగా ఉంటున్నారు. మొత్తానికైతే మాత్రం లేటెస్ట్గా షాబాద్ సంబంధించిన ఏదైతే 6గురిని దుండగుడి విషయంలో మాత్రం ఆమె పోస్ట్ పెట్టడం ద్వారా ఇప్పుడు మొత్తానికి మీడియాలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా వారి పోస్ట్ అయితే మారింది. ముందుగా సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టారు, ఎందుకు ఇప్పుడు దానిపైన చర్చ జరుగుతుందనే దానిపైన ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అయితే మాత్రం ఆమె పెట్టిన పోస్ట్ ఏముందంటే, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ నరమేధం వ్యవహారంలో హంతకుడు చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కానీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, నిందితుడి నుండి లంచం తీసుకుని పోలీసులు రాజ్ కుమార్ విడుదలకు సహకరించారన్న సమాచారం పత్రికల ద్వారా తెలిసిన తర్వాత తెలంగాణలోని మహిళాలోకం షాక్కు గురవుతుంది. అలాగే పోలీసులు చేసిన తప్పుతో 6గురి ప్రాణాలను కడతీర్చడానికి ఆస్కారం ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. పోలీస్ శాఖలోని ఇలాంటి లోపాల వల్ల, అంటే ఈ పోస్టులో అత్యంత కీలకమైన పదాలు ఇప్పటి నుండే మొదలవుతాయి. పోలీస్ శాఖలోని ఇలాంటి లోపాల వల్ల తెలంగాణలో మహిళా భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను సీరియస్గా పరిగణించి మహిళా భద్రతతో పాటు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఓ మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నానంటూ కూడా మొత్తానికి సోషల్ మీడియాలో ఆమె అఫీషియల్ అకౌంట్లో అయితే మాత్రం విజయశాంతి గారు పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్లో భాగంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, అలాగే కొంతకాలంగా సైలెంట్గా ఉంటూ పోలీస్ శాఖపై ఆమె వ్యాఖ్యలు చేయడం, ఇండైరెక్ట్గా సీఎం హోంశాఖగా మొత్తానికైతే మాత్రం బాధ్యతలు చూస్తున్నారు. ఇలాంటి హోంశాఖలో ప్రక్షాళన జరగాలి అంటూ కూడా ఆమె చెప్పిన సందర్భంలో అయితే మాత్రం ఇండైరెక్ట్గా సీఎంను టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా పోస్టింగ్ పెడుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళైతే మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్సీనే, సొంత పార్టీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పాలనను కూడా విమర్శిస్తుంది. అలా ఉంది వీళ్ళ పాలన అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా మొత్తానికి సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ని అయితే మాత్రం స్క్రీన్ షాట్లు పెట్టి కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఇలా మొత్తానికి సోషల్ మీడియాలో కొంతకాలంగా యాక్టివ్గా ఉండడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఆమె అందుబాటులో ఉంటారు, విమర్శలు చేస్తారు, ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేలాగా మాట్లాడతారని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా రాములమ్మ అయితే మాత్రం మొత్తానికి సైలెంట్ మోడ్లో ఉంటుంది. దీనికల కారణం ఏంటని చాలామంది ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణ కూడా చేస్తున్నారు. చాలామంది అయితే మాత్రం మంత్రి పదవి ఆశించినప్పటికీ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్సీతోనే కట్టబెట్టారనేది ఒక ఆవేదన ఉందంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. మరోవైపు ఆమె ఉద్యమకారులకు సంబంధించిన దాంట్లో కమిటీలో ఆమెకే కీలక పాత్ర ఉంటుందని చాలామంది అనుకున్న సందర్భంలో ఆ కమిటీలో ప్రాధాన్యత లేకపోవడం వల్ల కూడా కొంత సైలెంట్గా ఉన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా మొత్తానికి కాంగ్రెస్ పాలన తీరుపైన కూడా ఆమె అసంతృప్తిగా ఉన్న కారణంగానే రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నట్టు ఆమె మొత్తానికైతే మాత్రం ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్లేషణ కూడా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా ఫైర్ బ్రాండ్గా ఉన్న విజయశాంతి అయితే మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్న సర్కార్లో ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాలో సోషల్ మీడియాలో పార్టీలో కూడా అడపా దడపా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్టులు పెట్టే విజయశాంతి కేవలం ఎప్పుడో ఒకసారి పోస్టులు పెడుతున్నారు. ఇక ఆమె పెట్టిన పోస్టు కూడా అప్పుడప్పుడుగా అధికార పార్టీ సర్కారు సంబంధించిన పెట్టడంతో కాస్త విమర్శలు కొత్త ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చేలాగా కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. లేటెస్ట్గా అయితే మాత్రం షాబాద్ నిందితుడి విషయంలో మాత్రం బెయిల్పై కేసులో భాగంగా బయటకు వచ్చిన తర్వాత ఇలా పోలీసులు వాళ్ళకు సహకరించడం కారణంగా ఈరోజు పగ పెంచుకొని కేసు పెట్టిన వారిపై కూడా ఈరోజు ఇంత దారుణం జరిగింది. ఈ దారుణం వెనుక
పోలీసుల వైఖరే కారణం, లంచం తీసుకున్న పోలీసుల వైఖరే కారణం, శాంతి భద్రత విషయంలో పోలీస్ శాఖ మొత్తం కూడా వైఫల్యం చెందినట్టుగా, అలాగే పోలీస్ శాఖలో కూడా సమూల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది, మహిళా లోకానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆమె సొంత సర్కార్పై కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ అయితే మాత్రం ఆరోపణలు అయితే చేశారు. ఎందుకంటే ఇండైరెక్ట్ వాళ్ళకి సొంత ప్లాట్ఫామ్ ఉంటుంది, ఈ అధికార పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి పార్టీలో ఈ సమస్య చెప్పొచ్చు, అలాగే ప్రభుత్వాన్ని కూడా ఇంటర్నల్గా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళొచ్చు, హోంశాఖ దృష్టికి కూడా తీసుకోవచ్చు. ఇలా నేరుగా బహిరంగంగా మొత్తానికి ఇట్లా సోషల్ మీడియా పెట్టడం ద్వారా ఒక రకంగా కాంగ్రెస్ సర్కార్ను ఇరుకున పెట్టేలాగా విజయశాంతి వివరించే ప్రయత్నం చేశారని కూడా ఒక రకమైన చర్చ ఉంది. ఇదే సందర్భంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా హోంశాఖ తనకిస్తే బాగుంటుంది, విజయశాంతికి ఇస్తే చాలా శక్తివంతంగా ఉంటుందంటూ కూడా చాలామంది ఆమె పెట్టిన పోస్ట్ కింద అయితే మాత్రం కామెంట్స్ కూడా ఒక్కొక్కరిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. మేబీ మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న చర్చ సందర్భంలో ముందుగా విజయశాంతి గారు ఇలా రియాక్ట్ కావడం వెనుక కూడా ఒక రాజకీయ వ్యూహము, అలాగే కాంగ్రెస్ సర్కార్ పైన కూడా ఎక్కడో చిన్న అసంతృప్తి, అలాగే హోంశాఖ బాధ్యతలు స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా చురుకలు ఇస్తున్నట్టు కూడా ప్రతిపక్షాలు అయితే మాత్రం ఇటు సోషల్ మీడియా వేదికగా వాడుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ రాములమ్మ గారు అయితే మొత్తానికైతే మాత్రం ఇలా పోస్టింగ్ లేటెస్ట్గా షాబాద్ ఘటనపై పోలీసుల తీరుపై కూడా విమర్శించు, శాఖలో కూడా అవకతవకలు మార్పు చేర్పులు జరగాల్సిన అవసరం ఉందంటూ ఆమె చేసిన పోస్టింగ్ పైన అయితే మాత్రం కాస్త రాజకీయంగా చర్చ నడుస్తుంది. చూడాలి మరి దీనిపై మరి ప్రతిపక్షాలకు ఆయుధం ఇస్తున్న సమయంలో ఆమె దీనికైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా, సొంత పార్టీ వాళ్ళు ఏమన్నా మరి ఇలా నేరుగా పోస్టింగ్ పెట్టడం వల్ల, నేరుగా ఇలా విషయం చెప్పడం వల్ల సర్కారుకు పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఏమైనా ఇంటర్నల్గా లేకపోతే డైరెక్ట్గా ఏమైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా, మరి ఏం జరుగుతుందో అని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ షాబాద్ ఘటన అయితే మాత్రం ఒక రకంగా పోలీసుల తీరుపైన, హోంశాఖ పైన అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు నిజంగా ఒక స్టేషన్ బెయిల్ ఇచ్చారు, ఎస్ఐ పరిధిలో ఉన్న వ్యక్తి స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా చిన్న చిన్న సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులో ప్రధాన నిందితుడు బయటకు వచ్చి ఈరోజు 6 మరణాలకు కారణం వెనుక మాత్రం చాలా స్పష్టంగా చట్టంలోని లూప్ హోల్స్ను కూడా మొత్తం పోలీసులు వాడుకొని ఈరోజు నిందితుడికి సహకరించడం వల్ల ఈరోజు ఇంత దారుణ ఘటన జరిగింది. నిజంగా ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చాలా ప్రమాదాలు ఉండే అవకాశం ఉందని కూడా సంబంధించిన కేసు పైన కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక ఎవరైనా అరెస్ట్ అయితే మాత్రం బెయిల్ విషయంలో అయితే మాత్రం చాలా స్పష్టంగా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉండే, అలాగే వాళ్ళ మానసిక స్థితిని కూడా చూసుకొని కూడా పోలీసులు వివరించాల్సిన అవసరం ఉండే. కానీ నిర్లక్ష్యం కారణంగా లేకపోతే లంచం కారణంగా అయితే మాత్రం ఈరోజు ఈ ఘటన జరిగినట్టు చాలామంది అయితే ఈ చట్టంలో కఠినంగా మార్చాల్సిన అవసరం ఉందని కూడా ఇటు న్యాయ నిపుణులు కోరుతున్నారు. చూడాలి. ఏదేమైనప్పటికీ రాములమ్మ మొత్తానికి మౌనం వీడారు. కాంగ్రెస్ సర్కారుపై కూడా ఇండైరెక్ట్గా చురుకలు పెట్టేలాగా హోంశాఖలో కాస్త ప్రక్షాళన జరగాల్సిందే అంటూ కూడా ఆమె చేసిన పోస్టింగ్ మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.